బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి 2 ఎస్ఐలు పట్టుబడ్డారు. సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండటం కోసం ఏఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ బాధితులను ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో బృందం సైబర్ స్టేషన్లో సోదాలు జరుపుతున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. లంచం డిమాండ్ చేసిన కేసులో నిందితులపై ఏసీబీ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి 2 ఎస్ఐలు పట్టుబడ్డారు. సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండటం కోసం ఏఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ బాధితులను ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో బృందం సైబర్ స్టేషన్లో సోదాలు జరుపుతున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లంచం డిమాండ్ చేసిన కేసులో నిందితులపై ఏసీబీ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పిఎస్ పరిధిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ 2 ఎస్ఐలు సైబర్ స్టేషన్ ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి ఏసీబీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆపరేషన్ మొత్తం కూడా చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఎవరైతే 2 ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ ఇద్దరు కూడా దాదాపుగా అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండటం కోసమై ₹1,00,000 డిమాండ్ చేశారు. ఈ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా ఏదైతే పోలీసులు బాధితుల పక్షాన ఉండవలసిన పోలీసులే ఈ విధంగా లంచాలకు పాల్పడేయాలా అని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఏదైతే లంచాలకి ఎక్కువగా మరిగి ఈ విధంగా ఏదైతే గవర్నమెంట్ అధికారులు కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల కొంతమంది చేస్తున్నటువంటి ఇలాంటి నీచమైన ఏదైతే డబ్బులు డిమాండ్ చేస్తున్నారో ఇలాంటి దానివల్ల కొంతమంది నిజాయితీగా పనిచేసే పోలీస్ అధికారులకి చెడ్డ పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఇద్దరు కలిసి ₹1,00,000 డిమాండ్ చేశారని బాధితులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.